హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 26వ భాగాన్ని వినేద్దాం. కీర్తి అభయ్ గది తలుపులు మెల్లగా కొడుతూ మే ఐ కమిన్ సార్ అంటుంది. అది కీర్తి అని తెలుసు. ఎందుకంత దూరం నీకు? అడగకుండానే వచ్చే స్వాతంత్ర్యం ఉంది కానీ ఉపయోగించుకో ఉఫ్ అనుకుంటూ కమిన్ అంటాడు అభయ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. కీర్తి కూర్చుంటుంది. అది మురుగన్ అంకుల్కి అలా హెల్త్ సడన్గా బాగాలేకుండా పోయింది. సో అందుకే ఆఫీస్కి నువ్వు కంటిన్యూగా రావాలి. డాడీతో నేను మాట్లాడుకుంటాను. ఓకే సార్. చెప్తున్నంతసేపు అభయ్నే చూస్తుంటుంది కీర్తి. కానీ అభయ్ కీర్తి కళ్ళలోకి చూడలేక ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నట్లు ఒక కంట కీర్తినే చూస్తున్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా అభయ్ సార్ గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి. అభయ్ చెప్పింది పూర్తవ్వకుండానే వెళ్ళిపోయే కీర్తి ఇంకా ఉంది ఏంటి అని తన వైపే చూస్తున్నాడు. ఏదో ఆలోచనలో ఉందని అర్థమవుతుంది. కీర్తి అని పిలుస్తాడు. చెప్పండి సార్. ఏం చెప్పాలి? చెప్పేశాను, విన్నావా లేదా అన్నాడు అభయ్. విన్నాను సార్, నేను వర్క్ వెళ్ళి చూసుకుంటాను. ఏమైంది? ఆర్ యూ ఓకే? ఎస్ ఐఎమ్ ఓకే సార్, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది కంగారుగా. ఏంటి, ఏమైంది? కీర్తికి బహుశా మురుగన్ అంకుల్ గురించి ఆలోచిస్తూ ఉంటుందేమో అనుకుని ప్రస్తుతానికి కీర్తికి ఐశ్వర్య ద్వారా పెద్ద ప్రమాదాలు ఏవీ రావు కదా అని వర్క్లో బిజీగా ఉంటాడు అభయ్. కీర్తి నేరుగా తన ఛాంబర్కి వెళ్ళడానికి వెళ్తుంటే హలో కీర్తి మేడం అంటూ ఒక పిలుపు. కీర్తి అక్కడే ఆగిపోయింది. ఒక 4-5 మంది ఆఫీస్ వాళ్ళు కీర్తి చుట్టూ చేరుతారు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం మేడం. కంగ్రాట్స్, మీకు అభయ్ సార్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా. థ్యాంక్ యూ. మీరు చాలా లక్కీ మేడం. అసలు అభయ్ సార్ ఈ జన్మలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా, అసలు ఆలోచన వద్దా అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఎలాగో బుట్టలో పడేశారుగా అన్నారు. ఆ మాట వాళ్ళు కామెడీగా అన్నా కీర్తికి మనసులో ఏదోలా అయింది. అసలు నేనే అభయ్ సార్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. కానీ సార్ ఎక్కడా, ఇంత అందమైన అమ్మాయిల వైపు చూస్తేనే కదా అనింది అందులో ఒక అమ్మాయి. ఆహా, బండెడు మేకప్ వేస్తే ఇంత అందంగానే కనిపిస్తావమ్మా. మా అబ్బాయికి ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసులే అంటూ అంతవరకు వాళ్ళ మాటలు విన్న శ్రీ ముందుకొస్తాడు. అది అది అదేదో కామెడీ చేశాం సార్ అంటుంది ఆ అమ్మాయి. హిహిహి, కానీ నేను సీరియస్గానే ఉన్నాను. వెళ్ళి వర్క్ చూసుకోండి. అంత ఖాళీగా ఉంటే చెప్పండి, బోలెడు పని ఉంది నా నెత్తి మీద, మీ నెత్తిన పెడతాను అంటాడు శ్రీ. అబ్బే, అదేం వద్దు సార్, మాకు చాలా పనులున్నాయి. అది కీర్తి మేడకి కంగ్రాట్స్ చెప్తామని వచ్చాం అంతే. చెప్పడం పూర్తయిందా? అయ్యింది సార్. సంతోషం, ఇంకెళ్ళండి. అందరూ వాళ్ళ వాళ్ళ డెస్క్కి వెళ్ళిపోతారు. కీర్తి వాళ్ళ మాటలు పట్టించుకోకు. పర్వాలేదు సార్, ఎవరైనా అలాగే అనుకుంటారు. వీళ్ళు మొహం మీదే చెప్పారు, మిగిలిన వాళ్ళు చెప్పలేరు. ఆ మాటల్ని ఎవరూ ఆపలేరు. నేను ఫీల్ అవ్వడం లేదు సార్. అబ్బాయిని అంటుండగా కలిశాను సార్. ఓకే, నాకు కొంచెం పనుంది అంటూ ముందుకెళ్తున్న శ్రీని, శ్రీ సార్, మీతో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. యా, ఖచ్చితంగా కీర్తి. ఇద్దరు కలిసి కీర్తి ఛాంబర్కి వెళ్తారు. అడుగు కీర్తి. శ్రీ సార్, నేను అడగబోయే దాని గురించి మీరు తప్పుగా అనుకోకండి. అలాగే ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కీర్తి. అభయ్ సారు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? అభయ్ గురించి ఎంక్వైరీ చేస్తుంది కీర్తి అంటే ఒక అడుగు ముందుకొచ్చింది అని మనసులో అనుకుంటూ, అవును కీర్తి, ప్రేమించాడు. కీర్తి ఆ సమాధానం ఎదురు చూడలేదు. ఒక్కసారిగా షాక్ అయింది. ప్రేమించారా? ఎవరు అమ్మాయి? ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు? అసలు ఎక్కడుందా అమ్మాయి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది కీర్తి. కీర్తి, ఒక్కొక్క ప్రశ్న అంటూ చిన్నగా నవ్వాడు శ్రీ. సారీ సార్, ఏదో అలా అడిగేశాను. తప్పులేదు కీర్తి అంటూ సీరియస్ ఫేస్లోకి వచ్చేస్తాడు శ్రీ. ఆ అమ్మాయి అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెట్టుకుంది. హిమజ ఆంటీ కూతురు అమ్ము. అసలు పేరు అఖిలాష. అభయ్కి అమ్ముకి 8 సంవత్సరాల వయసు వ్యత్యాసం. అందుకే అభయ్కి అమ్ము అంటే ఎక్కడలేని ప్రేమ కాదు, పిచ్చి అని కూడా చెప్పొచ్చు. హిమజ ఆంటీ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి సంవత్సరానికి 2 సార్లు వస్తారు అభయ్ వాళ్ళ ఇంటికి. ఒకసారి సమ్మర్ హాలిడేస్కి, ఇంకోసారి అభయ్ బర్త్డేకి. హాలిడేస్కి అందరూ వచ్చినా రాకపోయినా అభయ్ బర్త్డేకి మాత్రం అందరూ కంపల్సరీ వస్తారు. అలా అభయ్ బర్త్డేకి వచ్చిన అమ్ముకి వైరల్ ఫీవర్ వచ్చి చనిపోయింది 10 సంవత్సరాల వయసులో. అప్పటి నుంచి అమ్ము జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు అభయ్. కానీ అనుకోకుండా నువ్వు అభయ్ జీవితంలోకి అచ్చు అమ్ము పోలికలతోనే వచ్చావు. అమ్ము చనిపోయిందని విన్న అమ్ము మనసు భారం అయిపోయింది. అమ్ము పోలికలతో తాను ఉందని తెలిసి ఆశ్చర్యపోతుంది. నాలో అమ్ము పోలికలు ఉన్నాయా? అవును కీర్తి, అది నువ్వు ఆఫీస్లోకి చేరిన 2వ రోజే అభయ్ గుర్తించేస్తాడు. బహుశా అదేనేమో డెస్టినీ అంటే.
అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు. అందుకే ఈ ఆఫీస్కి నిన్ను పంపించాడా బ్రహ్మదేవుడు అని అంటుండగా, నాకేం అర్థం కావడం లేదు సార్ అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోంటుంది కీర్తి కన్ఫ్యూజన్ మైండ్లో. నువ్వు ఎక్కువగా ఆలోచించు కీర్తి. ఇందులో అంతా అర్థం కాకపోవడానికి, కన్ఫ్యూజ్ అవ్వడానికి, కంగారు పడ్డానికి కానీ ఏమీ లేదు. మనిషిని పోలిన మనుషులు 7 మంది ఈ లోకంలో ఉంటారని మనం వింటూనే ఉంటాం. అదెలాగో అనుకో. కానీ నువ్వచ్చు అమ్మువి అయితే కాదు. అమ్ము పోలికలు నీలో కనిపిస్తున్నాయి. మేబీ ఒకవేళ అమ్ము ఉండుంటే నీలాగే ఉండేదేమో. అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. నీకు విషయం తెలుసా? ఒక్క అభికి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరికీ నువ్వు అమ్ములాగానే కనిపించావు. మళ్ళీ అమ్ముని వాళ్ళింటికి తిరిగి నీ రూపంలో వచ్చిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కానీ సార్, అక్కి ఎప్పుడూ నాతో ఇదేమీ చెప్పలేదే. వాడికి నేను అమ్ములాగా కనిపించలేదా అంది. మేబీ అమ్ము చనిపోయే సమయానికి అక్కి చాలా చిన్నవాడు, అందుకే గుర్తుండుండదు. యునో ఇంట్లో అనుకుంటున్నారు అని వాడికి ఈ మధ్యనే తెలిసింది. అయితే అబ్బాయి సారు నన్ను అమ్ములాగా ఉన్నాను కనుక ప్రేమించున్నారు, అంతేగా అంటూ చిన్న నవ్వుతో అలా అని కన్ఫామ్గా చెప్పలేము. మేబీ అది ఒక ఛాన్స్ నువ్వు నచ్చడానికి. కీర్తి కూడా చిన్న నవ్వుతో, అది కూడా ఒక ఛాన్స్ కాదు సార్, అదే ఖచ్చితంగా ఉండే రీజన్. సరే అలాగే అనుకుందాం, కానీ కీర్తిని కూడా అభి లవ్ చేస్తున్నాడు. నో, అలా ఎలా కీర్తిని లవ్ చేస్తుంటారు? కీర్తిలో దాగి ఉన్న అమ్మునే కదా లవ్ చేస్తుంటారు. అలాగే అనుకుంటే నువ్వేం చేస్తావు? మీరే చెప్పండి సార్, నేనేం చేయాలో. నాలో ఉన్న ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తిని నేను ఎలా ప్రేమించగలను? నన్నుగా ఎవరైనా ప్రేమిస్తేనే నేను పట్టించుకోలేదు, కానీ విధి ఆడే వింత ఆటలే అని చెప్పాలి సార్ ఇదంతా చూస్తుంటే. మేబీ కీర్తి, నేను వాడి గురించి ఇదంతా చెప్పానని వాడికి చెప్పకు ప్లీజ్. ప్లీజ్. అయ్యో కంగారు పడకండి సార్, ఖచ్చితంగా నేను చెప్పను. థ్యాంక్ యూ. ఇది మనసులో పెట్టుకుని అభి ప్రేమను గుర్తించకుండా ఉండకు ప్లీజ్. కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీ వెళ్ళిపోతుంటాడు. శ్రీ సార్ అని పిలుస్తుంది కీర్తి. వెనక్కి తిరిగి కీర్తి ఇంకేమైనా అడుగుతుందా అని చూస్తున్నాడు. అమ్మ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? నేను చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది, కానీ అది అభి పర్సనల్ లాకర్లోనే ఉంటాయి. అది కూడా వాడి బెడ్రూమ్లో. కొంచెం కష్టమే. ఓ ఓకే సార్. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చూడొచ్చులే. అప్పుడు ఎలాగో వాడు ఆ కీస్ నీ చేతికి ఇస్తాడు కదా. అండ్ పెళ్లికి ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. ఈలోపు నీ అనుమానాలన్నీ వదిలించుకొని అభితో కొత్త జీవితానికి ఆహ్వానం పలుకు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ. కొత్త జీవితమో లేదా అసహన జీవితమో ఎవరికి తెలుసు సార్. అమ్మ ఫోటో ఎలాగైనా చూడాలి నేను, కానీ ఎలా? అలా ఆలోచిస్తూ ఉండగా అబ్బాయి నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హెల్ప్ సార్ అంటుంది కీర్తి. ఆ ఫైల్ తీసుకొనిరా అని చెప్తాడు. ఓకే సార్. కీర్తి ఫైల్ తీసుకుని వెళ్తుంది. అబ్బాయి సీరియస్గా ఫైల్ చెక్ చేస్తూ ఉంటే కీర్తి అబ్బాయినే గమనిస్తూ ఉంటుంది. అబ్బాయి తన వైపు చూడను కూడా లేదు. అబ్బాయి మాత్రం ఫైల్ మీదనే ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కీర్తి కనుబొమ్మల దగ్గరకు చేసుకుని, మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు అని అడిగింది. అబ్బాయి షాక్ అవుతూ కీర్తిని చూస్తాడు. అబ్బాయి చూసిన వెంటనే కీర్తి కళ్ళు చూపులు కింది జారుతాయి. ఏంటి? అది ఏం లేదు సార్, సారీ అంటుంది కీర్తి. ఆఫీస్ అయ్యాక మాట్లాడుకుందాం, వెయిట్ చేయి అంటాడు చిన్న నవ్వుతో. ఆ నవ్వు అబ్బాయి కూడా తెలీదు. అదేం అవసరం లేదు సార్. నీకు లేకపోవచ్చు, నాకుంది, మాట్లాడాలి. ఓకే సార్. ఫైల్లో కొన్ని చేంజెస్ చేయాలి, అండర్లైన్ చేస్తున్నాను, చూసి చేసుకొనిరా అంటూ ఫైల్ ఇస్తాడు. ఓకే సార్ అంటూ ఫైల్ తీసుకోవడానికి చేయి ముందుకు పెడుతుంది. అబ్బాయి ఫైల్ని గట్టిగా పట్టుకుంటాడు. అబ్బాయి వైపే చూస్తుంది కీర్తి. అబ్బాయి చిన్న నవ్వుతో, ఏంటి బలం లేదా అన్నాడు. అంటూ కళ్ళు పెద్ద చేసి చూస్తూ గట్టిగా లాగుతుంది. రాదు. ఇంకా గట్టిగా లాగుతుంది, అయినా రాదు. మీరే అండర్లైన్ చేసిన కరెక్షన్స్ మీరే చేసుకోండి సార్ అంటూ కీర్తి ఫైల్ వదిలేస్తుంది. వద్దులే, బలం లేదని మాత్రం ఒప్పుకోవా అన్నాడు. కీర్తి మౌనంగా ఉంటుంది. మౌనం అర్ధ అంగీకారం అంటారు. అలా ఏం లేదు సార్, బలం అందరి దగ్గర చూపించాల్సిన అవసరం లేదు అంటుంది. కీర్తి సీరియస్ అవుతుందని అర్థం చేసుకున్న అబ్బాయి ఫేస్లో నవ్వుపోయి, సారీ ఇదిగో అంటూ ఫైల్ చేతికిస్తాడు. తీసుకుని తన గదికెళ్ళి ఫైల్లో ఉండే కరెక్షన్ చూస్తూ ఉంటుంది. సరదాగా కొంచెంసేపు కూడా ఉండనివ్వదు రాక్షసి. ఎలా మార్చుకోవాలో. అత్తయ్య వేరే, కీర్తి సంతోషంగా అడుగు పెడితే బాగుంటుంది అంది. ఈ రాక్షసిని చూస్తే ఇలా అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య వాళ్ళ పాపని అడ్మిట్ చేస్తున్న హాస్పిటల్లో నెక్స్ట్ ఉదయం, అంటే సేమ్ అభయ్ మురుగన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే ఉదయం 9 గంటలకి పాపకి మెలకు వస్తుంది. అంతవరకు జ్వరం తగ్గుతూ
మళ్ళీ ఎక్కుతూ ఉండడంతో పాపకి మెలకువ కూడా రాదు. సెలైన్ ఎక్కుతూ ఉంటాయి. ఇంజెక్షన్ 4 గంటలకు ఒకసారి వేస్తూ ఉన్నారు. గ గ గ గాని అంటూ తన అమ్మమ్మని కలవరిస్తూ ఉంటుంది పాప. డాక్టర్ చెక్ చేసి బయటకొస్తాడు. ఐశ్వర్య, జేమ్స్ అక్కడే. డాక్టర్ ఏం చెప్తారని బయట ఎదురు చూస్తూ ఉంటారు. బయటకొచ్చిన డాక్టర్ గ్రానీ గ్రానీ అని కలవరిస్తుంది పాప. ఎవరిని అని అడిగారు. అమ్మమ్మ డాక్టర్. "హ్మ్, అమ్మ అని కలవరించాల్సిన పాప గ్రానీ అని కలవరిస్తుంది. గ్రేట్. ఆవిడ్ని పిలిపించి పాప దగ్గర ఉండమని చెప్పండి." మేం పాపను చూడొచ్చా డాక్టర్? "హ్మ్, కానీ డిస్టర్బ్ చేయకండి. ఇంకా పూర్తిగా కోలుకోలేదు" అన్నారు. ఓకే డాక్టర్ అంటూ పాపని చూస్తూ ఐఆమ్ సారీ దేవి, ప్లీజ్ లేచి ఒక్కసారి ఈ అమ్మని చూడు అంటూ మనసులోనే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఐశ్వర్య. మేడం, ఈ మెడిసిన్ పాపకి తీసుకొని రావాలి అని ఒక స్లిప్ ఇచ్చింది నర్స్. ఓకే అంటూ స్లిప్ తీసుకుంటూ, జేమ్స్, నేను మెడిసిన్ తీసుకుని వస్తాను, నువ్వు అమ్మకి కాల్ చేసి రమ్మని చెప్పు. నేనే వెళ్ళి తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. నా వల్ల కావడం లేదు, అందుకే వెళ్తున్నాను. సరే, జాగ్రత్త అంటూ జేమ్స్ తన అత్తయ్యకి కాల్ చేస్తుంటాడు. ఐశ్వర్య మెడిసిన్స్ కోసం వెళ్తుంది. అప్పటికే సమయం 10 గంటలైంది. ఐశ్వర్య లైన్లో ఉండి మెడిసిన్స్ తీసుకుని పాప దగ్గరికి వెళ్ళబోతుంటే కీర్తి అప్పుడే హాస్పిటల్లోకి ఎంట్రీ అవ్వడం చూస్తుంది. కీర్తిని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకుని కోపంగా చూస్తూ ఇది ఇక్కడ ఏం చేస్తుంది అంటూ తననే ఫాలో అవుతుంది. కీర్తి వెళ్ళడం, అక్కడ అభయ్ కూడా ఉండడం గమనించిన ఐశ్వర్య అభయ్ వైపు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఐశ్వర్య ఫోన్ రింగ్ అవుతుంది. జేమ్స్ వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. మళ్ళీ జేమ్స్ కాల్. ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ముందు పాప బాగా అవ్వనివ్వడం, అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అంటూ మనసులో అనుకుంటూ ఐశ్వర్య వెళ్ళిపోతుంది. మెడిసిన్ నర్సుకి ఇస్తుంది. కామాక్షి హాస్పిటల్కి చేరుకుంటుంది. పాప కూడా మెలకువ వచ్చింది. మళ్ళీ గ్రానీ అని కళ్ళు తెరిచి పిలిచింది. డాక్టర్ పాపను చెక్ చేసి ముగ్గురిని లోపలికి పిలుస్తాడు. కామాక్షిని చూడగానే పాప గ్రానీ అంటూ పైకి లేవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆహా అంటూ వద్దు అని తలోపుతూ, దియా కన్నా ఎలా ఉన్నావు అంటూ తల నిమురుతూ అడిగింది కామాక్షి. వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో బాగున్నాను అని చెప్తుంది. పాప ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పారు డాక్టర్. మమ్మీ, డాడీ అంటూ ఇద్దరి వైపు చూస్తుంది పాప. దియా అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది ఐశ్వర్య. మధ్యాహ్నం లంచ్కి అబ్బాయి కీర్తిని బయటకు తీసుకెళ్తాడు. ఇద్దరు కారులో వెళ్తుంటారు. కీర్తి అమ్మ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఎలా ఎలా తెలుసుకోవాలి అని. పోనీ అబ్బాయి సార్ని అడుగుతామంటే ఎవరు నీకు చెప్పారని అడుగుతారు. శ్రీ సార్ ఏమో చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అంత డీపుగా? ఏం లేదు సార్. ఏమీ లేదా? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది ఏదో చాలా డీప్గా ఆలోచిస్తున్నావని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజం చెప్తారా లేదా అని ఆలోచిస్తున్నాను సార్. ఏంటి? మళ్ళీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతావా? అదే చెప్పారు కదా నన్ను ప్రేమిస్తున్నారని. మళ్ళీ ఆ ప్రశ్న అడగడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు సార్. సీరియస్ అవ్వకు కీర్తి, జస్ట్ ఏదో కామెడీ కోసం అలా మాట్లాడాను. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీతో మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు కోపం తగ్గించుకొని నన్ను అర్థం చేసుకోవడానికి, మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మనం ఈ 10 రోజుల్లో కనీసం సరదాగా మాట్లాడుకోవడానికైనా ఇబ్బంది పడకుండా ఉంటాం. మనకి పెళ్లి జరగబోతుంది అన్నాడు అభయ్. అదే నాకు ఇష్టం లేకపోతే 1 సంవత్సరం తర్వాత డివోర్స్ ఇస్తానన్నారుగా అంది కీర్తి. అబ్బాయి కార్ సడన్గా ఆపేసి కీర్తి వైపు అలా చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా అలా చూస్తూ ఉంటుంది. అది మెయిన్ రోడ్ అవ్వడం వల్ల వెనకాల కార్స్ హార్న్ వేస్తూనే ఉంటారు. ఆ శబ్దం కూడా అబ్బాయి చెవిలో పడలేదు. సార్ వెనకాల అంటూ చెప్పగా మిర్రర్లో చూసి డోర్ గ్లాసెస్ ఓపెన్ చేస్తూ సారీ అని వెనకాల వాళ్ళకి చెప్తూ కార్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు అడగాలి అనుకున్న ప్రశ్న ఇదేనా? నేను 1 ఇయర్ తర్వాత డివోర్స్ ఇస్తానో లేదో అనే? ఖచ్చితంగా ఇస్తాను. అప్పటికి నేను అంటే నీకు ఇష్టం లేదు అని అంటే, నాతో ఉండడం నీకు నచ్చడం లేదు అంటే, నీ జీవితంలో నేను ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాను అంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు అభయ్. అభయ్ ఎమోషన్స్ని కీర్తి అర్థం చేసుకుంటుంది. ఐఆమ్ సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో అలా వచ్చేసింది అంటుంది కీర్తి. పర్వాలేదులే కీర్తి, కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న అది కాదు అంటుంది. రెస్టారెంట్ వచ్చేసింది, టేబుల్ దగ్గర మాట్లాడుకుందాం అన్నాడు. కార్ పార్క్ చేసేసి ఇద్దరు వెళ్తుంటారు. పక్కపక్కనే నడుస్తున్న ఇద్దరి మధ్యలో చాలా దూరం మెయింటైన్ చేస్తున్నారు కాదు, మెయింటైన్ అవుతుంది. అలా అభయ్ ఆల్రెడీ బుక్ చేస్తున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చుంటుండగా కీర్తి చూపులు కొంచెం దూరంగా ఉన్న ఇంకో టేబుల్లో కూర్చున్న ఇద్దరు మనుషులు, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని వాళ్ళు మాత్రమే అక్కడున్నారు. వాళ్ళ చుట్టూ ఎవరూ లేనట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటున్నారు. వాళ్ళని చూసి కీర్తి షాక్ అవుతుంది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.